ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 12, 13 మరియు 14 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 44వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిశ్చయముగా దేవుడు మీ వద్దకొచ్చి ఆయన మీ హస్తం పట్టుకొని మిమ్మల్ని క్షేమకరమైన మార్గంలో సమృద్ధి గల చోటికి నడిపించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణ కలిగి ఉండండి, ధైర్యం వహించండి, నిబ్బరం కలిగి ఉండండి. భీతి చెందవద్దు, భయానికి చోటు ఇవ్వవద్దు. ప్రభు తన సువిశాలమైనటువంటి తన మహిమ చేత మిమ్మల్ని హత్తుకొని ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ప్రభులో నిరీక్షణ, ధైర్యం, ఒక విశ్వాసం కలిగి ఉండండి. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 121వ కీర్తన 1-2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన వ్రాసినటువంటి వ్యక్తి మనకు తెలియదు. ఈ కీర్తన పైభాగములో యాత్రా కీర్తన అని మాత్రమే చిన్న అక్షరాలతో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా ఒకవేళ ఈ కీర్తన దావీదు మహారాజు రాసి ఉండొచ్చు. ఎవరు రాసినా మనకి అప్రస్తుతం కాని ఒక విషయం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనకారుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించుకుంటున్నాడు. అతడు సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొండల వైపు కన్నులెత్తుచున్నాడు. పాత నిబంధన కాలంలో బైబిల్ యొక్క పరిభాషలో కొండ అనే మాటకు రాజ్యము అనే భావం వస్తుంది. దావీదు అంటాడు, నీవు నా పర్వతాన్ని స్థిరపరిచితివి అంటాడు. పర్వతం అంటే ఏమిటి? కొండ. ఆ కొండని దావీదు ఏమంటున్నాడు? రాజ్యము అంటున్నాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు తనకు సహాయము కావాలని, ఎవరైనా సహాయం చేస్తారేమో అని అతడు రాజ్యముల తట్టు కన్నులెత్తుచున్నాడు, అనగా కొండల తట్టు కన్నులెత్తుచున్నాడు. కానీ ఎవరు కూడా అతనికి సహాయం చేసేవారు లేరు. చాలా బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. మరలా ఆ కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన ఎవరో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన వాడని ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని గురించి ఈ కీర్తనకారుడు ఇక్కడ గానం చేస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, హాగరు ఇంట్లో నుండి ఆమె పంపివేయబడినప్పుడు తన చిన్న కుమారుడైన ఇష్మాయిల్ను పట్టుకొని అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంది. తిత్తిలోని నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్న ఆహార పదార్థాలు అవి కూడా అయిపోయినాయి. ఆమెకి ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ ఆహారం కోసం కొన్ని రోజులు వారు ఉండగలిగితే ఉండొచ్చును, కానీ ఆ పూట దాహం తీరడానికి కాసిన్ని నీళ్లు కావాలి కదా. ఆ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఆమె ఏడుస్తుంది. ఆమె కుమారుడు ఇష్మాయేలు ఆ పొద కింద నుండి అతడు ఏడవడం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలుసా? వారి ఏడుపు, వారి అంగలార్పు
పరలోకానికి దూసుకుని వెళ్ళింది. యెహోవా దూత ఆ అరణ్యములోకి దిగొచ్చాడు. హాగరు అని పేరు పెట్టి పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆ అరణ్యములో గుక్కెడు మంచినీళ్ళ కోసం అంగలారుస్తున్నప్పుడు దేవుడే దిగివచ్చి ఒక నీటి ఓటను ఆమె కొరకు చీల్చాడు. ఏం జరిగిందో తెలుసా? తల్లి కొడుకులు ఇద్దరు కూడా వారు ఆ నీరు తాగి సేద తీరి వారు సంతోషించారు, దేవుని మహిమపరిచారు. ఆ అరణ్యములో ఎవరు కూడా వారికి సహాయం చేయలేరు, కానీ అద్భుతంగా దేవుడే వారికి సహాయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, మీరు కొండల తట్టు కనులెత్తుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, మీరు కొండల తట్టు కనులెత్తుతున్నారా? ఎవరైనా సహాయం చేస్తారేమని ఎదురు చూస్తున్నారా? మీ యొక్క నిరాశ, మీ యొక్క ఆశ నిరాశగా మారిందా? మీరు నిరీక్షణతో కనిపెట్టి ఎదురు చూచి ఇక ఎవరు సహాయం చేయరులే అని మీరు ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకొని, ఓ దేవుడా, నాకు సహాయం ఎలా దొరుకుతుంది, నాకెవరు సహాయం చేస్తారు అని నిరాశతో ఒక నిట్టూర్పుని విడుస్తున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నేను నీకు సహాయం చేస్తాను. నేను భూమి ఆకాశములను సృజించినటువంటి వాడను. నా వలన నీకు సహాయం కలుగుతుంది. ఇదిగో నీకు సహాయం చేయడానికే నీ యొద్దకు నేను వస్తూ ఉన్నాను. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగుండు. నీవు విశ్వసించుట ద్వారా నా మహిమను నువ్వు చూస్తావని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు చింతిస్తావు? ఎందుకు బాధపడతావు? ప్రభు తట్టు చూడు. దేవుని యొక్క మహిమను కన్నులారా చూస్తావు. ఆ దినం ఈ దినమే. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మీరు మాకు సహాయం చేయగల గొప్ప దేవుడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మా దేవా, మీ అద్భుతమైన సహాయము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా తండ్రి, మమ్ములను ఎంత మాత్రమును నిరాశపరచవు తండ్రి. ఇదిగో నీవే మా ఆశ. అయ్యా, నీ తట్టు మేము చూస్తుండగా భూమి ఆకాశములను సృజించిన దేవుడవైన మీరు మాకు సహాయం చేయటకై దిగిరండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.